ఏ శుభకార్యానికైనా శుభారంభం వెంకటేష్ గారు అంటే వచ్చేటప్పుడే కలియుగ పాండవులు సాంగ్స్ అన్ని చూసుకుంటూ వస్తున్నారు. సో యువర్ ఫస్ట్ ఫిలిం 1983 86 yes. అనిపించిందా రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ అబ్బాయిని ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు? నేను ఫస్ట్ నో బ్యాక్గ్రౌండ్ వెంకీ గారిని చూసాను. వెంకీ గారు యాక్చువల్లీ ఆ సినిమాకి నన్ను రికమెండ్ చేశారు. ఆయన ఒక హిందీ సినిమా చూసారు. హిందీ సినిమా చూసిన తర్వాత ఖుష్బూ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది వెంకీ గారు చెప్పారు. బట్ వెంకీ గారు ఫస్ట్ చూసినప్పుడు పాత ఇల్లు చూసాను నేను. సో ఇట్ వాస్ those memories are still so fresh. Working with Venki or outdoor shoot in Visakhapatnam ledante Hyderabad lo ledante Ooty lo songs chesinappudu those memories are so fresh. Okay, so Venkatesh garto chesaru, Nagarjuna garto chesaru, Balakrishna garto, Bala garu, Chiranjeevi garu iddartho Rajendra Prasad garto chesaru. Almost everyone except for Bala garu and Chiranjeevi garu. Ante mee dates adjust avaleda lekapothe aa hero ki no, by the time combination bagoda? No, by the time offers came in I became busy with Tamil kada. Okay, immediate ga Tamil 88 lo Tamil ki ellanu. 86 ikkada vachanu, 87 Kannada start chesanu, 87 lo Tamil start chesanu. అలాగే తమిళ్ లో చాలా బిజీగా అయిపోయాను. ఇంకోటి ఏమైందంటే ఫస్ట్ ద ఎంటైర్ స్టూడియో లైక్ ఇండస్ట్రీ వాజ్ ఇన్ చెన్నై. అప్పుడు ఇక్కడ వచ్చేసారు. ఓ అప్పటికి ఉంది కదా అక్కడ 87 కూడా అక్కడ ఉంది. ఆఫ్టర్ దట్ దే ఆల్ మూవ్ టు హైదరాబాద్. సో నేను చెన్నైలో ఉండిపోయాను. ఐ డోంట్ వాంట్ టు మూవ్ అగైన్. సో అందుకంటే ఐ లివ్డ్ ఇన్ చెన్నై. సో ప్రాబ్లీ దాట్ గ్యాప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఆఫర్స్ వచ్చినప్పుడు ఐ వాజ్ బిజీ విత్ తమిళ్ ఫిల్మ్స్ లైక్ చంటి నేను చేయాలి, చిన్న తమ్మి. సో చంటి నేను చేయాలి, కానీ ఒక డేట్ క్లాష్ వచ్చింది. నేను చంటి చేయాలంటే ఐ హావ్ టు లీవ్ 2 Tamil films, that is one with Rajinikanth, one with Kamal sir. I have to leave both the films. Okay, so I can't do that because Tamil is where I was settled. So I said I had to let go Chanti. Okay, so Chanti ikkada Meena garu chesaru anukunta. Maybe చిన్న తమ్మి చూసి చంటిని చూస్తే మనకి ఖుష్బూ గారే కనిపిస్తారు. ఒక క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఒదిగిపోతారు అలానే. ఐ థింక్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్ ఏం చెప్తారో అదే చేస్తాను. ఐ గో లైక్ క్లే లాగా లొకేషన్ కి వెళ్తాను. నా పర్ఫార్మెన్స్ బాగుంది చెప్తే అది డైరెక్టర్ కి చెప్పాలి, పర్ఫార్మెన్స్ బాగాలేదు చెప్తే అది కూడా డైరెక్టర్ కి చెప్పాలి. ఓకే, సో ఆ పీరియడ్ లో మీది ప్రభు గారిది హిట్ కాంబినేషన్ కదా? ఎస్, బట్ మాక్సిమం నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఐ హావ్ డన్ విత్ సత్యరాజ్ గారు. 13 films. ఓకే, మాక్సిమం నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ సత్యరాజ్ గారితో చేశాను. సో ప్రభు గారి కాంబినేషన్ నాకు బాగా నచ్చుతుంది. ఇట్స్ అ వెరీ నైస్ పేర్. కార్తిక్ గారు నేను, ప్రభు గారు నేను. అండ్ ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మై పేరింగ్ విత్ కమల్ సర్ ఆల్సో. దే సెడ్ ఇట్ వాస్ వెరీ నైస్ పేరింగ్. సో వరల్డ్ మ్యాగజైన్ లో చాలా మా సీనియర్ జర్నలిస్టులు చూపిస్తారు, అప్పుడులో ప్రభు గారికి ఖుష్బూ గారికి పెళ్లి కూడా చేసేసారు. I think it's very old story. We need not repeat it. He's settled well. I'm settled well. So we need not go back to the past and dig the past. It's తర్వాత వర్క్ చేశారు కదండి మళ్ళీ. He's worked with my husband also, no? He is part of 80s group, na? Yeah. So husband అంటే మిమ్మల్ని అంత ఇష్టపడతారు తెలుగు వాళ్ళు, సుందర్ గారిని అంత ఇష్టపడతారు. Thank you. సో ఆయనది ఒక మూవీ కూడా నేను అప్పుడప్పుడు మాలను జీదులను వస్తుందండి, ఆండ్రియాతో చేశారు. అరణ్మణి. ఒక డైరెక్టర్ ఇంత బాగా యాక్ట్ చేస్తారా అనిపించింది పిక్చర్. కానీ మీకన్నా ఆయనే మంచి హైట్ ఇటు అందగాడు. 6'3" కదా. 6'3" అదే ఆయన 6'3". సో ఫస్ట్ మీరు ఆయన మీకు ప్రపోజ్ చేశారు? ఆయనే అన్ని ఆయనే ప్రపోజ్ చేశారు. ఆయనే ఫస్ట్ సినిమా యాజ్ ఎ డైరెక్టర్. ఐఎమ్ ఆల్రెడీ అ స్టార్. లొకేషన్ కి వెళ్ళిన తర్వాత 20 days into the schedule. ఓకే, ఆయన నాకు ఏం చెప్పలేదు, కానీ యూనిట్ కి అందరికి చెప్పారు నాకు ఈ అమ్మాయి చాలా ఇష్టం, నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఓకే, హీ కేమ్ అండ్ ప్రపోజ్ టు మీ. ఫినిష్డ్. బట్ ఖుష్బూ గారు అప్పటి వరకు పర్సనల్ లైఫ్ చాలా చితికిపోయిందని చెప్పుకోవచ్చు మీది. ఒక్కసారిగా ఒక భర్త అనే పర్సన్ లేకపోతే లవర్ అనే పర్సన్ నా లైఫ్ లోకి వస్తున్నారు అంటే చాలా ఆలోచించాలి. తను లోపల ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటాడు, ఫ్యామిలీ ఎలా ఉంటుంది. Some decisions అది taken at the spur of the moment with lots of guts and conviction. That moment conviction, I think they just work beautifully. నాకు అలా జరిగింది. ఆయన ప్రపోజ్ చేశారు. ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫస్ట్ పిక్చర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, సినిమా షూటింగ్ ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు. నేను ఓకే చెప్పా. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఐఎమ్ ఆల్రెడీ అ స్టార్, అది అని తెలీదు నాకు. కానీ రైట్ పార్ట్నర్ అని ఏ టైంలో అనిపించింది?
ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే the way he proposed to me, వావ్, because he spoke about a family together. ఆయన నేను లవ్ చేస్తున్నాను, ఒక 5 సంవత్సరం తర్వాత ఎలా ఉంది చూద్దాం, let us be lovers, let us understand each other అంతా ఏం లేదు. He was talking about a family together. And 20 days into the shooting నాకు అర్థమైంది, ఎందుకంటే he's a very very simple man with simple likings and very family oriented. So till date, touch wood, he's like that. చిన్న చిన్న గొడవలు కూడా ఉండవు. వస్తున్నాయి, of course గొడవ వస్తుంది, of course. 30 years life together, పెళ్లి అయిన 25 years and 5 years before that love. So 30 years ఆయనతో ఒక జర్నీ ఉంది నాకు. ఓకే. సో 30 years లో of course గొడవ వస్తుంది. గొడవ రాలేదంటే దే ఆర్ లైంగ్. భర్త భార్య మధ్యలో గొడవ రాలేదంటే ఐఎమ్ షూర్ దే ఆర్ లైంగ్. రావాలి, ఆ ప్రాబ్లమ్స్ రావాలి. సుందర్ గారిలో నచ్చే పాయింట్ ఏంటి, నచ్చని పాయింట్ అంటే ఏంటి? వెరీ పాజిటివ్. వెరీ పాజిటివ్. That has rubbed on to me more. Great. Very very positive. ఏదైనా ప్రాబ్లం ఉంటే చూద్దాం, we can find a solution. Okay. And very simple attitude. ఏదైనా ఉంటే ఇదుం కడుందు పోహం சொல்வாங்க, this too shall pass. ఏదైనా ప్రాబ్లం అయితే this too shall pass చెప్తారు కదా, ఆయన అలాగా ఉంటారు. వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఐ థింక్ ఈవెన్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ నాకు అది పెద్ద ప్లస్ ఉంది, this too shall pass. ఏదైనా ప్రాబ్లం అయితే. And he's absolutely non-egoistic person. Super. అస్సలు ఈగో లేదు, and చాలా ఎక్కువ డిమాండ్స్ లేవు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంతవరకు నువ్వు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఇంతవరకు చెప్పలేదు. He allows me to live my life the way I want to. Whatever, సినిమా గానీ పాలిటిక్స్ గానీ, పాలిటిక్స్ ఏదైనా అయితే ఆయనకు నచ్చలేదంటే ఆయన ఐ డోంట్ థింక్ నువ్వు ఇది చెయ్యాలి, బట్ యూ టేక్ అ కాల్, అంతే. ఓకే. సో అందరు చెప్తూ ఉంటారు హస్బెండ్ వైఫ్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి అంటే ఎవరో ఒకరు తగ్గి ఉండాలని. నాకు తెలిసి అన్ని విషయాల్లో ఆయన తగ్గి ఉంటారు, ఇన్ని చెప్పారు కాబట్టి. నో, ఐ థింక్ he being the head of the family, he handles it very well. మీకు అసలు తెలియదా హ్యాండిల్ చేయటం ఫైనాన్షియల్ గా గానీ? No, అన్ని హస్బెండ్ మీద డిపెండ్. See, we all are emotionally dependent on him. Okay. So ఏదంటే finance he takes care. Okay. But most of the thing I take care. Like ఇంట్లో పిల్లలు ఏ స్కూల్లో చదవాలి, పిల్లలు ఏం చేయాలి, లండన్కి వెళ్ళాలి, లేదంటే మై మదర్ ఇన్ లా ఇస్ విత్ మీ, షీఈ్ ఓల్డ్, మై మదర్ ఇన్ లా ఉన్నప్పుడు ఆయన ఎలా హ్యాండిల్ చేయాలి, అది అన్ని ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఐ వోంట్ టెల్ హిమ్. ఐ డోంట్ టెల్ హిమ్ హౌస్ ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. ఎందుకంటే బయట పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఇది జరిగింది, పిల్లలు ఇది చేశారు, నాకు ఇది జరగలేదు, నాకు అది రాలేదు, అదంటే కంప్లైంట్ చేస్తే దట్ మ్యాన్ విల్ బి గాన్ బాంకర్స్. సో ఐ డోంట్ కంప్లైన్ ఎట్ ఆల్. I allow him to work. ఒక రోజు ఒక 10 ఫోన్ చేయాలి అంత ఏం లేదు. I give him 2 calls in a day when he's at work. అంతే. సో లైఫ్ ఎలా అండి? లావియష్ గా లగ్జరీగా ఉండాలని చూస్తారా, లేకపోతే చాలా సింపుల్ గా ఉంటారా? మోస్ట్ ఆఫ్ ద తమిళియన్స్ చాలా సింపుల్. We have to have a right balance. Okay. That is important. ఎప్పుడు లగ్జరీ ఉండాలి, అప్పుడు ఉండొచ్చు. But I think you need to learn that ఈ లగ్జరీస్ పర్మనెంట్ గా ఉండదు, రేపు లేకుండా కూడా పోతుంది. So you have to be prepared for that. And ఎలా ప్రిపేర్ అవుతారు? You should know how it is to lead a very simple life. So నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత till they saw my films, నేను ఒక పెద్ద స్టార్ నాకు తెలీదు పిల్లలకి. మన ఇంట్లో ఎక్కడైనా ఒక షీల్డ్, ఒక ట్రోఫీ, ఒక ఆర్టిస్ట్ పిక్చర్ ఏం లేదు. అవునా? ఏం లేదు, ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్. పిల్లల ఫొటోస్ ఉంటుంది, మై పిక్చర్స్, మై హస్బెండ్ పిక్చర్స్, అంతే. ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటుంది, సోలో పిక్చర్స్ కూడా లేదు. పిల్లల పిక్చర్స్ ఉంటుంది, నేను మా ఆయన పిక్చర్స్ ఉంటుంది, మై మదర్ లో పిక్చర్ ఉంటుంది, మా మదర్ పిక్చర్ ఉంటుంది, అలాగే ఉంది, అంతే. సో ఈవెన్ వెన్ మై చిల్డ్రన్ వెంట్ టు స్కూల్, చాలా రోజు తర్వాత ఒకసారి నేను కిచెన్ లో కుకింగ్ చేస్తున్నాను, అమ్మ అలరింది, ఏమైంది వీళ్ళు వస్తే, మా నువ్వు రజనీ గారితో యాక్ట్ చేసావా, నువ్వు యాక్టరా, అలాగ అడిగాను. So I think, till then they didn't know that I'm an actor. So I think that simplicity was extremely important for them. Super. చాలా మంది నేర్చుకుంటారు ఈ రోజు. అనుకుంటారు స్టార్ హీరోయిన్స్ కదా, వీళ్ళకి ఏం పట్టదు ఫ్యామిలీ అంటే. వెరీ వెరీ వాళ్ళ లైఫ్ వేరు, లావియష్ గా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. ఇంట్లో ఎవరితో పని చేసిన వాళ్ళతో కూడా అక్క, అన్న, మామ ఇలాగా మాట్లాడాలి. ఇట్స్ నెవర్ ఇన్ తమిళ్, ఇట్స్ నెవర్ వాపో. Okay. It's always vanga ponga. That's how they have to be.